ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో గురు పౌర్ణమి సందర్భంగా ఏ గురువులను పూజించాలో తెలుసుకుందాము. వ్యాసం వశిష్ఠ నప్తార్థం శక్తే పౌత్రమ కల్మషం పరాశరత్మజం వందే శుకతాతం తపోనిధం. ఒక రాశిగా ఉన్న వేదములను సంకలనం చేసి విభజించడం వల్ల వ్యాసుల వారిని వేదవ్యాస మహర్షి అని అంటారు. వారు వేదములను యుగ్, యజు, సామ, అథర్వణ అని 4 విభాగాలుగా చేశారు. ఆ 4టిని సుమంతుడు, వైశాపాయనుడు, జమిని, పైలుడు అను 4 శిష్యులకు బోధించారు. మంత్రములు శబ్ద తరంగములై మన చుట్టూ ఆవహించి ఉంటాయి. వాటికి ఆది అంతములనేవి లేవు. ఎలాగైతే రేడియో సెట్ లభ్యమయ్యే తరంగాలను లాక్కొని ప్రసారం చేస్తుందో అలాగే ఋషులు వారి యోగ శక్తి చేత ప్రకృతిలో ఉన్న ఈ శబ్ద తరంగాలను గ్రహించి వాటి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. మంత్రాన్ని దర్శించిన వాడు ఋషి అను పదానికి అర్థం కూడా. ఎలాగైతే అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించాడో అలాగే ఋషులు యోగశక్తి వల్ల జ్ఞాన నేత్రంతో ఆ మంత్రస్వరూపాలను దర్శించారు. ఆ వేదములు లిఖిత రూపంలో కాకుండా గురు శిష్య పరంపరంగా మౌలిక రూపంలో మనకు అందివచ్చాయి. అటువంటి వేదములను సమర్థుడైన గురువు వద్ద స్వరంతో నేర్చుకోవాలి. వేదానికి స్వరం ముఖ్యం. వ్యాసులు 18 పురాణాలను కూడా రచించి జ్ఞానము, భగవద్భక్తి కలిగిన సూతునకు ఇచ్చి వాటిని ప్రచారం చేయమని చెప్పారు. తర్వాత అనంతములైన వేదములను సంగ్రహంగా బ్రహ్మసూత్రాలుగా రాశారు. ఆ బ్రహ్మసూత్రాలకు గొప్ప గొప్ప ఆచార్యులు వ్యాఖ్యానాలు లేదా భాష్యాలు రాశారు. అందులో శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజులు, శ్రీ మధ్వాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. తర్వాతి కాలంలో సిద్ధాంతాల పరంగా విభేదాలు వచ్చినప్పటికీ వీటికి మూలమైన బ్రహ్మసూత్రాలు వేదవ్యాస ప్రణీతమని మరవరాదు. మన ఆధ్యాత్మిక సంస్కృతి ఆది భౌతిక ఆలోచన విధానం వల్లే మన దేశము ప్రపంచ దేశాల వందనములు స్వీకరిస్తుంది. మనకు వేదములు ప్రసాదించిన వేదవ్యాస మహర్షులను పరంపరాగతంగా వీటిని మనకు అందించిన ఋషులను గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాభావంతో ప్రణమిల్లడం మన అందరి కర్తవ్యం. మన ధర్మానికి మూల పురుషుడైన వేదవ్యాసుల వారిని స్మరించుకోవడానికి వచ్చినదే ఈ వ్యాస పౌర్ణమి. ఆయన గురువుగా వేదములను ధర్మసూత్రములను శిష్యుల ద్వారా వ్యాప్తి చేశారు కాబట్టి దీనికి గురు పౌర్ణమి అని కూడా పేరు. ఈ రోజున మన గురువులలో వేదవ్యాసుల వారిని చూసుకొని వ్యాసులకు అంజలి ఘటించాలి. గురువే సర్వలోకానాం విషజే భవ రోగిణాం నిధయే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తయే నమః. అన్ని లోకాలకు గురువు. సంసారమనే రోగంతో బాధపడుతున్న వారికి వైద్యుడు. అన్ని విద్యలకు నిధి అయిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం. దక్షిణామూర్తి స్వరూపము, దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలము, ఎడమ చెవికి తాటకము అలంకారాలుగా కనిపిస్తాయి. మకర కుండలము పురుషుల శ్రవణాలంకారం, తాటకము స్త్రీల అలంకృతి. దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక రూపమేనని తెలియజేస్తాయి. ఈ 2 అలంకారాలు శనక సనందాదులకు ముందు 2గా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మ మూర్తి కూడా. ఈ విషయాన్ని లలితా సహస్రనామంలో దక్షిణామూర్తి రూపిణి శనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని అని వివరిస్తుంది. అన్ని లోకములకు గురువైన దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటే విద్యలో విశేష వృద్ధి, ఉద్యోగ ప్రయత్న కార్యసిద్ధి, ఉద్యోగ ఉన్నతి, జ్ఞాన వృద్ధి, రోగ నివృత్తి, ఆరోగ్య వృద్ధి, వివాహ అనుకూలత, దంపతుల మధ్య అన్యోన్యత, సంతాన వృద్ధి, అధికార లాభము, రుణ విముక్తి, శత్రు నివారణ, సమగ్ర గ్రహదోష నివారణ, జాతకరీత్యా గోచారరీత్యా పాప నీచ శత్రుస్థాన గురుగ్రహ దోష నివారణ కలిగించి గురుగ్రహ అనుకూలతను కలిగిస్తుంది.
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే. అన్ని రకముల విద్యలకు ఆరాధభూతుడు అయినటువంటి వాడు శ్రీ హయగ్రీవ పరమాత్మ. తెల్లని శరీర ఛాయ కలిగిన హయగ్రీవ పరమాత్మలో మనకున్నటువంటి నల్లని తామస బుద్ధిని తొలగించి ఎల్లరకు తమ చల్లనైనటువంటి జ్ఞాన వికాస జ్యోతిని ప్రకాశింపజేసి అజ్ఞానులకు కూడా జ్ఞాన ప్రకాశాన్ని ప్రకాశింపజేసేవాడు హయగ్రీవ పరమాత్మ. మమ్మల్ని అనుగ్రహించు తండ్రి. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం చేస్తుంది మరియు మన ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, దృష్టి మరియు సంక్లిష్ట విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. నృత్యం, సంగీతం, కళలు మొదలైన మన పాఠ్యేతర కార్యక్రమాలను కూడా మెరుగుపరుస్తుంది. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించడం ద్వారా వారి ఆశీస్సులు పొందడము, వారి బోధన స్మరించుకోవడం ముఖ్యమని పెద్దలు చెప్తారు. ఈ పండుగ రోజున గురువులకు నైవేద్యం సమర్పించడము, వారిని పూలతో, దీపాలతో, ధూపంతో పూజించడం ఆనవాయితీ.